రకంగానే కనిపిస్తున్నాయి. ఖైరతాబాద్కి సంబంధించి దానం నాగేందర్కి సంబంధించి ఒక బై ఎలక్షన్స్ రాబోతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకటి కాదు, 2 బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకటి ఖైరతాబాద్ దానం నాగేందర్ ఎలక్షన్తో పాటు స్టేషన్ గన్పూర్కు సంబంధించిన కడియం శ్రీహర్కి సంబంధించినంత వరకు కూడా ఒక బై ఎలక్షన్ వస్తుందనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. దీనికి రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరగడానికి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎపిసోడ్ ప్రస్తుతం స్పీకర్ చేతిలో ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే స్పీకర్ దాదాపు 8 మందికి సంబంధించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలతో అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ ఇద్దరికి సంబంధించినంత వరకు మాత్రం ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని కొంత రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలోనే ముందుగానే రాజీనామా చేస్తే ఎలా ఉంటుందనే అంశంపైన ముఖ్యంగా దానం నాగేందర్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అనర్హత వేటు పడితే 6 ఏళ్ల పాటు పోటీ చేయకుండా ఉండే నిబంధన ఉన్న నేపథ్యంలో ఆ పరిస్థితి రాకుండా ముందుగానే గౌరవంగా రాజీనామా చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని దానం నాగేందర్ పరిశీలిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎపిసోడ్ని ఏ రకంగా చూస్తుంది? బై ఎలక్షన్స్ నిజంగా వస్తాయా? వస్తే ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మానవతరాయ్ మనతో పాటు ఉన్నారు. మానవతరాయ్ గారు చెప్పండి. ఎట్లండి, ఒక రాజకీయ వర్గాల్లో గత కొన్ని రోజులుగా ఒక బై ఎలక్షన్ మళ్ళీ వస్తుంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కి సంబంధించి ముగియకముందే ఇప్పుడు తాజాగా ఖైరతాబాద్లో కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎన్నిక ఏదైనా సరే గెలుపు కాంగ్రెస్దే. తెలంగాణలో మళ్ళీ జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ ఫలితాలే పునరావృతం అవుతాయి. కాబట్టి స్పీకర్ నిర్ణయం ఏం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాం. దానం నాగేంద్ర గారు రాజీనామా చేస్తాడా చేయడా అది మాకు సంబంధించిన అంశం కాదు. దానం నాగేంద్ర గారు అది ఊహాజనితమైనటువంటి వార్త అది. కాబట్టి వారు అన్నారో లేదో మొత్తానికి మనం ఊహించుకొని, అంటే అనర్హత 6 సంవత్సరాలు అనర్హత వెలువడిద్ది ఒకవేళ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే అని చెప్పేసి దానం నాగేంద్ర గారు రాజీనామా చేస్తారని చెప్పి ఒక ఊహాగానాలు, పుకార్లు, కథనాలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పుడు ఒకటే చెప్తున్నా, ఇంకా 3000 రోజులు అంటే 8 సంవత్సరాలు ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంటుంది. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కారు, కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అట్లాంటి తరుణంలో ఏ ఎన్నిక వచ్చినా సరే మాకు ఇబ్బంది లేదు. మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. మా సంక్షేమ పథకాలు ఉన్నాయి. 1-2 మన ఆసరా పెన్షన్లు పెంచాలి. అదేవిధంగా మహిళలకు ఇస్తున్న 2500 ఇవ్వాలి. 6 గ్యారెంటీలు ఈ 2 పథకాలు మిగిలిపోయి ఉన్నాయి. వాటిని కూడా ఆర్థిక సంక్షోభం అంటే ఆర్థిక వ్యవస్థ అనేది గత ప్రభుత్వంలో విధ్వంసానికి గురైంది. దాన్ని గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి గారు గజ ఈతగాళ్ళ లెక్క శ్రమిస్తాడు. కాబట్టి తప్పకుండా నేను అదే అంటున్నా, గత 10 ఏళ్ళు వాళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు. మేము పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక అయినట్టు రేషన్ కార్డు ఇచ్చినాం. ఒక రేషన్ కార్డు అనేది 10 సంక్షేమ పథకాలకు పేదవాళ్ళని అర్హులు చేస్తుంది. కాబట్టి అందుకే పేదవాడు ఆత్మగౌరవ ప్రతీక రేషన్ కార్డు. కాబట్టి ఈ రాష్ట్రంలో మన జూబ్లీహిల్స్లో చూశారు ప్రజలు ఎవరు పట్టం కట్టారు. ఎన్నో వాళ్ళు సోషల్ మీడియాను నమ్ముకున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవు, సోషల్ మీడియాను నమ్ముకుంటే ఓట్లు పడవు అనేది మొన్న అర్థమైపోయింది. ఎంత దుష్ప్రచారం చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు అభివృద్ధికే, రేవంత్ రెడ్డి పరిపాలనకే పట్టం కట్టారనేది కష్టమైపోయింది. అంటే మానవతరాయ్ గారు ఒక్క నిమిషం అండి. మానవతరాయ్ గారు, మనం దానం నాగేందర్ ఎపిసోడ్కి సంబంధించి ఎందుకు ఆ చర్చ జరుగుతున్న అంశానికి సంబంధించి 2 ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఫిరాయింపుకు సంబంధించిన కేసు ఉన్నప్పటికీ దానం నాగేందర్ విషయానికి వస్తే మాత్రం ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2023లో బీఆర్ఎస్ బీఫామ్ పైన ఖైరతాబాద్ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ జరిగిన సికింద్రాబాద్కి సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు కనుక ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందనేది ఒక ప్రచారంలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం 1985 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని 10వ షెడ్యూల్లో చేర్చారు. 10వ షెడ్యూల్లో అంతిమ నిర్ణయం ఎవరిది? సుప్రీంకోర్టుకు లేదు, హైకోర్టుకు లేదు. ఓన్లీ సమీక్ష చేయగలవు అవి. కానీ అంతిమ నిర్ణయం స్పీకర్, ఒక వ్యక్తి, ఒక అభ్యర్థి, ఒక ఎమ్మెల్యే, ఈయన ఏ పార్టీ వాడు, ఈయన పార్టీ మారిండా, అతనిపై చర్య తీసుకునే అధికారం స్పీకర్కే ఉన్నది. అప్పటిదాకా మనం ఎన్ని మాట్లాడినా కానీ కోర్టులు కూడా పరిగణన తీసుకో. మొన్న కోర్టులు కూడా ఏమన్నాయి, స్పీకర్ గారి పరిధిలో కూడా న్యాయవాదులు కూడా ఏం వాదించారు, పేపర్లో వచ్చిన కథనాలు, టీవీలో వచ్చిన అభ్యర్థులు మేము టీవీలో చెప్పినా సరే అది చెల్లుబాటు కాదు, దానికి ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయి. అభ్యర్థులు అందరూ ఏమంటున్నారు, దానం నాగేంద్ర గారు ఇంకా సమాచారం ఇవ్వలేదు, వారు ఎట్లిస్తారు, వాళ్ళు ఎట్లా స్పందిస్తారు? స్పందించకుండా ఇప్పుడు ఆయన మా పార్టీ అభ్యర్థి కాదని మిగతా 8 మంది ఎమ్మెల్యేలు చెప్పారు. మేము కాంగ్రెస్ సభ్యులం కాదు, మేము కప్పుకున్నది పార్టీ కండవా కాదు, ఈ పండుగ ఎవరైనా కప్పుకోవచ్చు,
పెళ్ళిళ్ళలో పండగల్లో పబ్బాలో లేకుంటే జాతరలలో అయ్యగారులు అంటే పండితులు కప్పుకుంటారు. మరి వాళ్ళు కాంగ్రెస్ నాయకులా? కాదు కదా. కాబట్టి దానం నాగేంద్ర గారు స్పందించే దాన్ని బట్టి ఉంటుంది. దానం నాగేంద్ర గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం ముందే ఊహించి ఆయన పలానా నిర్ణయం తీసుకోబోతాడు, మళ్ళీ ఎన్నిక వస్తుందని నేను చెప్పలేను ఒక కాంగ్రెస్ నాయకుడిగా. కాబట్టి అది త్వరలోనే ఎందుకు తినబోతు రుచి ఎందుకు అడగాల. స్పీకర్ గారు నోటీసులు ఇచ్చారు ఇద్దరికి. వారు ఏ విధంగా కడియం శ్రీహరి గారు ప్రచారం చేశారన్నారు. మరి వారు ఏ విధంగా స్పందిస్తారో దాన్ని చూడాలా. అదేవిధంగా దానం నాగేంద్ర గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలా. అందుకే మేమేమంటున్నాం, ఏ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటాం, స్పీకర్ నిర్ణయాన్ని గౌరవిస్తాం. గతంలో కనీసం స్పీకర్ మాకు గెలవలేదు, కానీ ఇప్పుడు గతంలో కోర్టులు కూడా ఇంత క్రియాశీలకంగా పనిచేయలే. మా పిటిషన్లన్నీ కూడా మా పార్టీ ఫిరాయింపులు, మా పాల్పడిన ఎమ్మెల్యేలపై మా నాయకులు ఫిర్యాదు చేస్తే ధర్మాసనాలను బెంచ్ల మీదనే ఆగిపోయింది, జడ్జిమెంట్ దాకా పోలే. సరే ఈరోజు వేగవంతంగా ముందుకు కదులుతుంది. మరి న్యాయ సమీక్ష చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంతోషకరం, ప్రజాస్వామ్యంలో ఒక మంచి పరిణామం ఇది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మేమేమంటామంటే స్పీకర్ నిర్ణయం ఏది ఉంటే దానికి కట్టుబడతాం. ఈలోపు వారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి కూడా మేము కట్టుబడి ఉంటాం. మాకు ఇప్పుడు వారు ఏమన్నా రాస్తారు, నేను బీఆర్ఎస్ అభ్యర్థిని అంటున్నారు చాలామంది కూడా. ఏమంటున్నారు వాళ్ళు అభ్యర్థులు, మేము పార్టీకి ప్రతి నెల చందా ఇస్తున్నాం. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా సభ్యులు 38 మంది అని వాళ్ళు మాట్లాడటం జరిగింది. కాబట్టి మేము కప్పుకున్న కండవాల్లో పార్టీ గుర్తులు లేవు, ఇది ఎవరైనా కప్పుకోవచ్చు అని చెప్తున్నారు. పేపర్లో వచ్చిన కథనాలు, టీవీలో వచ్చిన కథనాలు కోర్టులో చెల్లవు, అది నిజంగానే చెల్లవు. కాబట్టి వారు చెప్తున్నారు, వాళ్ళే మేము కాదని చెప్తున్నారు. దానం నాగేంద్ర గారు ఎట్లా స్పందిస్తారో ఆ స్పందన నేను ఇప్పుడు చెప్పలేను. అదే మానవతరాయ్ గారు, నేను అదే అంటున్నాను. సాంకేతిక పరమైన అంశాలు ఉన్నాయి, ఖచ్చితంగా దీన్ని సాంకేతిక పరంగానే ఎదుర్కోవాలి. కానీ ముఖ్యంగా గతంలో ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇదే ఫిరాయింపులకు సంబంధించినంత వరకు అనేక రకాలమైన కామెంట్లు చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దాదాపు 10 మంది ఎమ్మెల్యేలను ఫిరాయించడానికి ప్రోత్సహించినట్టే అవుతుంది కదా అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇప్పుడు వాస్తవంగా మా రేవంత్ రెడ్డి గారు నిజంగానే ప్రోత్సహిస్తే, రాహుల్ గాంధీ గారు ప్రోత్సహిస్తే ఈ చట్టం ప్రకారం ఏంది, 2/3 వంతు సభ్యులు వచ్చి పార్టీలో చేరితే విలీనం కింద లెక్క, అది చట్టబద్ధం. మేము రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో పడుకోవటం కాదు, అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని ప్రశ్నించాలని చెప్పి రమ్మంటున్నారు. కాబట్టి వారు నిజంగా మేము గాంధీ భవన్ తలుపులు తెరిచినట్లయితే ఆ 13 ఇంకా ఎంత 25 మంది అయితే సరిపోద్ది. ఆ మిగతా వాళ్ళు కూడా 15 మంది వస్తే, లేదంటే 28 మంది వస్తే విలీనమే చట్టబద్ధం. మేమే ఆపినాం, తలుపులు మూసినాం, ఇది పద్ధతి కాదు, ఇది వద్దు అని చెప్పినాం. కాబట్టి వాళ్ళు ఈ 10 మంది కూడా ఎందుకు వచ్చారు, ఆ పార్టీలో అనైక్యత. హరీష్ రావు అంటే కేటీఆర్ పడదు, కేటీఆర్ అంటే కవితకు పడదు, కవిత అంటే హరీష్ రావు పడదు, హరీష్ రావు అంటే కవితకు పడదు. ఈ విధంగా కుమ్ములాట 3 ముక్కలైన బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉండదు. మునిగిపోయే బీఆర్ఎస్లో మేము ఉండలేమని చెప్పి ముందు జాగ్రత్తగా మాకు నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యం. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రితో ఎవరైనా కలిసి పనిచేయచ్చు. ఇలా కమ్యూనిస్టులు పనిచేస్తున్నారు, వాళ్ళు ఇష్టం ఉంటే కాంగ్రెస్ కండవ 3 రంగుల కండవ కప్పుకుంటారు, లేకపోతే లేదు వాళ్ళ కండవ వేసుకొని వచ్చి పనులు చేసుకుంటారు. అదేవిధంగా ఎంఐఎం శాసనసభ్యులు మరి అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళు వాళ్ళకి ఇష్టం ఉంటే ఇట్లాంటి కప్పుకోవటం ఇష్టం ఉంటే ఈ 3 రంగులు ఏదైతే ఉందో దాన్ని కప్పుకుంటారు, లేకపోతే వాళ్ళ కండవానే వేసుకొని వస్తారు. వాళ్ళ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నాం. మేము బీఆర్ఎస్లో ఉండలేము, మా నియోజకవర్గాలని ఎండబెట్టుకోలేము, మా నియోజకవర్గాలు అభివృద్ధి జరగాలి, మళ్ళీ మేము ఎమ్మెల్యేలుగా ఎంపిక కావాలంటే కాంగ్రెస్ లాంటి ప్రభుత్వంలో పని చేయాలి, పనులు చేసుకోవాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇంకా 15 మంది కూడా రావచ్చు, ఏదైనా జరగవచ్చు. మనం ఎట్లా చెప్తాం చెప్పండి, ఈ జ్యోతిష్యం చిలక జ్యోతిష్యాలు చెప్పలేము మనము. కాబట్టి ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఏది జరిగినా సరే ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ సిద్ధంగా ఉంటుంది. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము సిద్ధంగా ఉంటాం. దానం నాగేంద్ర గారు ఏం తీసుకుంటారో అప్పుడు డోర్ మూసేశారా తెరిచారా ఇంతకీ? మేము ముయ్యబట్టే కదా ఇంకా 15 మంది ఆగింది. లేకపోతే ఆ పార్టీలో ఎవరుంటారండి? ఒక పక్కన కవిత గారే అవినీతి ఆరోపణ పెద్ద ఎత్తున, ఇంట్లో మనిషి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పై చేస్తుంది, హరీష్ రావు గారు పై చేస్తుంది, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఏం లేనివాడు ఎట్లా 750 కోట్లు ఇలాగ ఎట్టగట్టిండు, 22 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు డబ్బులు ఎట్ట పంచిండు, ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయి ఇక్కడున్నాయని చెప్పి ఆమె మొత్తం వాళ్ళ గుట్టంతా ఆమె దవుతుంది బయటికి. అప్పుడు అట్లాంటి నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎట్లుంటారు అనుకున్నారు మీరు? ఆ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం కూడా బదలాయింపైంది. మొన్నేదో జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసినాయి, ఒకతాన్లో గుడ్డ ముక్కలు. కాబట్టి ఎప్పుడు ఎవరు ఎట్లా సహకరించుకోవాలో వాళ్ళు తెలుసు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీ సహకరించింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో
పాలమూరులో బీజేపీ పోటీ చేయకుండా బీఆర్ఎస్ గెలిచినట్టు చేసింది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఏం చేశారు, బీఆర్ఎస్ ఓట్లని బీజేపీకి బదలాయించారు, అందుకే 8 స్థానాలు వచ్చినాయి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి విశ్వాసం లేదు, నమ్మకం లేదు, బీఆర్ఎస్ పార్టీ విశ్వసనీయత లేదు. కాబట్టి అందులో ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు కాంగ్రెస్ లాంటి పార్టీల్లో అధికారికంగా వద్దామంటే మేమే వద్దు వద్దు అని ఆపుతున్నాం. రేపు 2/3 వంతు కావచ్చు, ఇంకో 15 మంది వస్తే ఇంకేందండి. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అది విలీనమే. మా పార్టీ ఎమ్మెల్యే అట్టే మేము ఫిర్యాదు చేసినాం, సుప్రీంకోర్టుకు పోయినాం, హైకోర్టుకు పోయినాం, తర్వాత వీధి పోరాటాలు చేసినాం. మరి ఆ రోజు వాళ్ళు ఎందుకు ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు? దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్లుంది. పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి, ప్రజాస్వామ్యం గురించి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది, భూతాలు భగవద్గీత ప్రవచనాలు చెప్పినట్టుంది, సైతాను బైబిల్ వాక్యాలు చెప్పినట్టుంది వాళ్ళు మాట్లాడుతుంటే. ఇలా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అసలు ఉండకూడదు తెలంగాణలో అనుకున్నారు. అయినా మేము అట్లా కాదు. ఆ రోజు అనుకుంటే ఈ పార్టీకి 2/3 వంతు బీఆర్ఎస్ సభ్యులు విలీనమయ్యేవాళ్ళే. ఆ నలుగురు మాత్రం మిగిలేవాళ్ళే. ఆ నలుగురిలో కూడా ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చేసారు. 3 మాత్రమే ఉంటారు. కేసీఆర్ గారు ఎట్లాగో బయటకు రావట్లేదు వారు. అదేవిధంగా కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు మాత్రం మిగులుతారు. మరి వాళ్ళిద్దరు కూడా బామర్దుల మధ్య పోటీ ఉంటుంది. మరి వాళ్ళు ఇటు పక్క చూస్తారో అర్థం కాని పరిస్థితి. సీఎం రమేష్ గారు చెప్పని చెప్పిండు. ఏం చెప్పిండు సీఎం రమేష్ గారు? ఈ కేసుల నుంచి మమ్మల్ని బయటపడేయండి, అమిత్ షా దగ్గర తీసుకుపోండి, మీకు కాబట్టి మమ్మల్ని విలీనమైన చేసుకోండి, లేకుంటే పొత్తైనా పెట్టుకోండి, మేము ఏదంటే అది, బీజేపీ వాళ్ళు ఏదంటే అది అని ఆయనే మొత్తం వీడియో ఫుటేజ్లు కూడా బయట పెడుతున్నాడు. అంతకుముందు కవిత గారు ఆరోపించారు, గట్టిగా బలంగా ఆరోపించారు, మా 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 పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది, అందుకే నేను బయటకు వస్తున్నా, నాకు ఇష్టం లేదని చెప్పారు. దాన్ని రాజా సింగ్ గారు బీజేపీ నాయకుడు ఇప్పుడు సస్పెన్షన్ గురయ్యారు. రాజా సింగ్ గారు బలపరిచారు, బల్లగుద్ది, అవును మా వాళ్ళు బీఆర్ఎస్ ప్యాకేజీలకు అమ్ముడు పోతారని చెప్పారు స్పష్టంగా. కాబట్టి అన్ని బలమైనటువంటి ఆధారాలు కళ్ళ ముందు ఉండగా బీఆర్ఎస్లో ఎవడు మిగులుతారు చెప్పండి? ఫైనల్గా మనోహర్ గారు, ఫైనల్గా ఒకవేళ ఇది ఊహాజనితమైన ఒకవేళ వస్తే మాత్రం, ఒకవేళ 2 బై ఎలక్షన్స్కి వస్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? 2 కాదండి, 10. నేను ఒకటే అంటున్నా, ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ దే గెలుపు. 8 ఏళ్ళు అంటే 3000 రోజులు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. స్థానిక సంస్థలైనా, ఉప ఎన్నికైనా, ఏ ఎన్నికైనా, మేయర్ ఎన్నికలైనా, మున్సిపాలిటీ ఎన్నికలైనా కాంగ్రెస్ దే గెలుపు, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ మనోహర్ గారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా, బై ఎలక్షన్స్ సంబంధించి వచ్చినా, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. అయితే టెక్నికల్గా ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి ఫిరాయింపుల అంశం చాలాసార్లు తెరపైకి వచ్చినప్పుడు సాంకేతికపరమైన అంశాలు మాత్రమే ఉంటుంది కనుక ఎలా చూడాల్సి ఉంటుంది మొత్తానికి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి దానం నాగేందర్కి సంబంధించి కానీ, కడియం స్టేట్కి సంబంధించినంత వరకు బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి ఏ రకంగా స్పందిస్తుంది? మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత దేవిప్రసాద్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. దేవిప్రసాద్ గారు నమస్కారం. ఎట్లా చూస్తారు సార్, ఖైరతాబాద్ బై ఎలక్షన్ మాత్రం అనివార్యంగా రాబోతుందనే ఒక ప్రచారం జోరుగా సాగుతుంది? అంటే డెఫినెట్ గానండి. అంటే ఒక రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలోకి ఫిరాయింపులు చేసినటువంటి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వీరి మీద వేటు వేయాలి, డిస్క్వాలిఫై చేయాలని చెప్పి మేము సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కడం జరిగింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. మొన్న ఇచ్చినటువంటి దానిలో అయితే చాలా సీరియస్ గా వార్నింగ్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఇందులో దానం నాగేందర్ గారు అయితే చాలా నగ్నంగా మనం రెడ్ హ్యాండెడ్ గా దొరికిందని అంటాం కదా, అట్లా ఆయన మా పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినటువంటి విషయాన్ని మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అట్లాగే కడియం శ్రీహరి గారు కూడా వారి కూతురుకు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం చేయడానికి ఆయన ప్రచార సభలో పాల్గొన్నటువంటి అనేకం కూడా మేము ఆధారాలతో సహా ఇచ్చినాం. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కూడా రకరకాల కండువాలు కప్పుకున్నాం. మేము కాంగ్రెస్ కండువ కాదు, ఇది వినాయకుని పూజ కండువా అని, ఇంకొక కండువా అని, జాతీయ కండువా అని చెప్పి రకరకాలుగా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తావు. ఎవరికి కూడా ధైర్యం లేదండి, మేము పలానా పార్టీలో చేరినాము, ఈ పార్టీ విధానాలు మాకు నచ్చినాయి, అవసరమైతే ప్రజల్లోకి పోతాం, గెలుస్తాం అనేటువంటి నమ్మకం. ఇంతకుముందు మానవతరాయ్ గారు ఏదైతే చెప్పారో ఏ గెలుపు అయినా మాదే గెలుపు అని, మరి ఆ గెలుపు ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏ పార్టీలో ఉన్నారంటే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నాం, ఉండాల్సినటువంటి రాజకీయాలే చేస్తున్నాం అని చెప్పి దొంగ తిరుగులు చేసేటువంటి ప్రయత్నం వీరు చేసిర్రు. కాబట్టి ఇప్పుడు డెఫినెట్ గా డిస్క్వాలిఫై అవుతారనేటువంటి గట్టి విశ్వాసం మాకుంది. ఎందుకంటే ఇటీవలనే ముకుల్ రాయ్, ఎక్కడైతే వెస్ట్ బెంగాల్లో ముకుల్ రాయ్ పడినటువంటి డిస్క్వాలిఫికేషన్ ఇక్కడ కూడా
పడుతుందని మేము ఆశిస్తా ఉన్నాం. డెఫినెట్ గా 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయి అనేటువంటి విశ్వాసంతో మేము ఉన్నాం. ఇక గెలుపు ఓటముల సంగతి, ఎందుకంటే ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇక మొత్తం మేము దేశమంతా మేము గెలుస్తాము అనేటువంటి పద్ధతిలో వారు మాట్లాడుతూ ఉన్నారు. బీహార్లో ఏమైందో మనం చూసాం. దేశవ్యాప్తంగా ఇలా కాంగ్రెస్ పార్టీని చీదరించుకోవడం తప్ప చెరదీయడం అనేటువంటిది ఎక్కడ కూడా కనపడనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణలో కూడా దేవిప్రసాద్ గారు, ప్రజలు ఒక ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ఎప్పుడు తెరపైకి వచ్చినా కానీ మీ పైన కూడా కామెంట్ ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కానీ గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఏకంగా శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీకి అసలు ఫిరాయింపుల గురించి మాట్లాడే అధికారమే లేదు, హక్కు లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. అది రాజ్యాంగపరమైందండి. మేము చేసింది కాన్స్టిట్యూషనల్ రైట్ ను ఉపయోగించుకొని చేసింది. అంటే శాసనసభ పక్షంలో 2/3 ఎవరైతే 2/3 ఉంటుందో ఆ 2/3 ఇప్పుడు కూడా వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే 27 మంది ఎమ్మెల్యేలను తీసుకోమండి. ఆ ప్రయత్నం చేసిండు కదా రేవంత్ రెడ్డి. చేతగాక చతికిల పడిపోయి కేవలం 10 మందికి మాత్రమే పులి స్టాప్ పడ్డది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగం అనుమతించినట్టు 2/3 చేసుకుంటే మేము అనేవాళ్ళం కాదు, మేము చెప్పేవాళ్ళం కాదు, మాకు నైతిక హక్కు కూడా ఉండేది కాదు. ఇవాళ కేవలం 10 మంది మాత్రమే చేసుకోవడం వల్ల, 10 మంది ఉండడం వల్ల డెఫినెట్ గా ఇది వైలేషన్కి వస్తుంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేసినాం. కాబట్టి మా చేరికకు ఆ చేరికకు చాలా తేడా ఉందండి. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రకరకాలు చేయడానికి ప్రయత్నిస్తుంది తప్ప అప్పుడు మేము సుప్రీంకోర్టుకు పోవద్దు అన్నమాట. కాంగ్రెస్ పార్టీని సుప్రీంకోర్టుకు పోయి మేము చేసినటువంటి న్యాయపరమైనటువంటి పోరాటమే చేసేది ఉండే. కానీ ఆ రోజు బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి ప్రతిపక్ష నేత ఉన్నాడు కాబట్టి మిగతా వర్గాలు దళితుల పట్ల ఆ రోజు వ్యవహరించిన తీరు వల్ల వీళ్ళు ఫైట్ చేయలేదు ఆ రోజు. ఇలా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడానికి ఫైట్ చేస్తున్నట్టుగా వారు ఆ రోజు ఎందుకు చేయలేదు? దీనికి వాళ్ళు జవాబు చెప్పాలి. మేము మాకున్నటువంటి న్యాయమైనటువంటి హక్కుల్ని వినియోగించుకోవడానికి మేము ఇవాళ డెఫినెట్ గా న్యాయస్థానం ఆశ్రయించినాము. మీరు అన్నట్టుగానే అంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక పదాన్ని ఏమంటారంటే మేము కొద్ది రోజుల పాటే డోర్ తెరిచాము, ఇప్పుడు ప్రస్తుతం డోర్ క్లోజ్ చేసినాం అంటున్నారు. డోర్ క్లోజ్ చేసుడు కాదండి, ఏ రాజకీయ పార్టీ డోర్ క్లోజ్ చేసిందని చెప్పేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి చేతగాక ఎవరు పోలేదండి. 10 మంది ఎమ్మెల్యేలతోనే పులి స్టాప్ పడ్డది. ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో పెళ్లుబుకుతున్నటువంటి వ్యతిరేకతను గమనించే ఏ ఒక్కరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరికలు లేనండి, ఎక్కడ చేరుతున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా నేనేమంటున్నా, ఎన్నికల్లో గెలుపుడు ఓటములు ఇవన్నీ నడుస్తుంటాయి. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? రాహుల్ గాంధీ గారు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీకి పోతే డిస్క్వాలిఫై చేయాలని రాహుల్ గాంధీ చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో ఏం చెప్పిండు? రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. మళ్ళీ ఈ 2 చేస్తలేరు అనేటువంటి అంశాన్ని ఇలా నైతికంగా వాళ్లకు మమ్మల్ని అడిగేటువంటి నైతిక హక్కు లేదండి. దేవిప్రసాద్ గారు, ఫైనల్గా మళ్ళీ బై ఎలక్షన్స్ 2 నియోజకవర్గాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది, ఖైరతాబాద్ కానీ స్టేషన్ గన్పూర్ కానీ 2 ఎలక్షన్స్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, ఒకవేళ ఈ పరిస్థితి జరిగితే వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఎలక్షన్స్తో కలిపే మార్చిలో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామండి. ఒక రాజకీయ పార్టీగా అన్ని అవకాశాలు ఉపయోగించుకొని ఉప ఎన్నికల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను సరైనటువంటి రీతిలో ఎండగట్టి ప్రజల ఆశీస్సులు పొందేటువంటి ప్రయత్నం చేస్తాం. డెఫినెట్ గా ఈ 2 స్థానాల్లో గెలుపు మాది అనేటువంటి విశ్వాసం మాకుంది. మొన్న జూబ్లీహిల్స్ లో రకరకాల వ్యవస్థలను వినియోగించుకొని రకరకాల ఎత్తులు వేసి మొన్న ఈ గెలుపు వాళ్ళకు సర్వవ్యాప్తం అవుతుంది అనేది వాళ్ళ కలలుగా అంటున్నారు. ఆ కలల్ని దెబ్బతీయడానికి ఒక సువర్ణ అవకాశం ఈ 2 ఎన్నికలండి. ఈ 2 ఎన్నికల్లో డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాన్ఫిడెంట్గా ఉంది. బై ఎలక్షన్స్ వస్తాయి, కేవలం 2 నియోజకవర్గాలకే కాదు మిగతా 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఖచ్చితంగా కోర్టు నుంచి ఆదేశాలు వస్తాయి కనుక ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్లో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామనే ధీమాతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే టెక్నికల్గా ఏంటి, ప్రతిసారి కూడా 2 పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి సంబంధించినంత వరకు ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకోవడం గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ చట్టం అయితే ఉంది, కానీ ఆ చట్టంలో ఎక్కడో లోపాలు
రాబోతున్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు, అది అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఇంకో పార్టీ కావచ్చు, ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడాలి? దీనికి సంబంధించినంత వరకు ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది? యాక్ట్ అయితే ఉంది కానీ దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు కొన్ని పరిధులు ఉన్నాయి. స్పీకర్ పైన యాక్షన్ తీసుకోలేరు. స్పీకర్కి కేవలం సూచనలు మాత్రమే చేయొచ్చు కానీ యాక్షన్ తీసుకునే అధికారం లేదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎలా చూడాల్సి ఉంటుంది? దీనికి సంబంధించినంత వరకు సీనియర్ ప్రొఫెసర్ ప్రస్తుతం సత్యప్రకాష్ గారు మనతో అందుబాటులో ఉన్నాడు, పొలిటికల్ సైన్స్కి సంబంధించినంత వరకు. సత్యప్రకాష్ గారు, నమస్కారం అండి. ఎట్లా చూస్తున్నారండి? రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ఇప్పుడు మనతో మాట్లాడారు. ఎట్లా చూస్తారు వీటన్నిటికి సంబంధించినంత వరకు మీరు? నిజానికి చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయ క్రీనీడ ప్రారంభించింది ఎవరో అందరికీ తెలుసు. కానీ అది వాంఛనీయమైనటువంటి పద్ధతి కాదు ఈ రాష్ట్రం లోపల. ఎందుకంటే ఆదర్శంగా నిలవాల్సినటువంటి రాష్ట్రం లోపల రాజకీయమైనటువంటి ఈ చొరబాట్లు ఒక్క పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళడం అది కాదు. రెండోది, మొన్న స్పీకర్కు క్లియర్గా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చేసింది 3 నెలల లోపల నిర్ణయాలు తీసుకోమని. అలా కాని పక్షం లోపల సుప్రీంకోర్టు అప్పుడే ఇంకొక విషయాన్ని కూడా శాసనసభాపతికి తెలియజేసింది. ఏంటంటే స్పీకర్కు క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయని. అంటే స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా సమీక్షించే అటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉందని ఆల్రెడీ సుప్రీంకోర్టు తెలియజేసింది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి రాష్ట్ర స్పీకర్ కూడా యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్నటువంటి మెరిట్స్ను బేస్ చేసుకునే నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని దాటైతే స్పీకర్ ప్రవర్తించేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే, శాసన సభ్యత్వం కోల్పోయినప్పటికీ కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదన్నటువంటి విషయం కూడా లేదు. ఎందుకంటే 2017లో కర్ణాటకలో జరిగినటువంటి ఈ అనర్హత మీద ఏ సభ్యులైతే అనర్హత పొందినరో వాళ్ళందరికీ కూడా మళ్ళీ పోటీ చేయడానికి సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఎవరెవరి మీద అయితే అనర్హత వేటు పడ్డా వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆస్కారం ఉంటుందని ఈ కేసుని మనం ఉదాహరించుకోవచ్చు. రెండోది, ఈ ఎన్నికలు అనేటువంటివి ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లాలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా చూసుకున్నట్టయితే ఇవి బహిరంగంగా నిరూపణమైనటువంటి సత్యాలుగా మనకు కనిపిస్తున్నాయి. స్పష్టమైన యాక్ట్ కానీ లేకపోతే పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి ఇలా జరగకూడదు, ఒక పార్టీ బీఫామ్ పైన గెలిచిన ఎమ్మెల్యే మరొక పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు, ఎక్కడో టెక్నికల్గా సాంకేతిక కండువా వేసుకోలేదు, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయాము లేకపోతే ప్రజల సంక్షేమం కోసం పోయామని చాలా ఏళ్ళుగా ఇది మనం రెగ్యులర్గా వింటున్న కామెంట్గా కనిపిస్తుంది. అన్ని పార్టీలకు ఉంది, ఈ పార్టీ చేస్తుందో ఆ పార్టీ. దీనికి ఒక పటిష్టమైన చట్టం రావాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా సుప్రీంకోర్టు పార్లమెంట్కి డైరెక్షన్స్ కూడా ఇచ్చింది. స్వతంత్రమైనటువంటి ట్రిబ్యునల్ ఒకదాన్ని ఏర్పాటు చేయండి ఈ యాంటీ డిఫెక్షన్ లాను విచారించడానికి. దాని ద్వారా త్వరితగతిగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పినది. సో పార్లమెంట్ కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాయి. ఎందుకనంటే 1985లో యాంటీ డిఫెక్షన్ లా చట్టం తెచ్చినప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. అయినప్పటికీ కూడా రాజకీయాల్లో విలువల కోసం అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత 2003లో కూడా వాజ్పేయి ప్రభుత్వం 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆశించి ఏంటంటే రాజకీయాల ప్రలోభాలకు సభ్యులు లొంగొద్దు, ప్రజల యొక్క అభిప్రాయానికి విలువ ఉండాలి, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలాగా శాసనసభ్యులు వ్యవహరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనిలో అనేకమైనటువంటి విషయాలు అంటే ఏంటి అంటే ఈవెన్ విప్ ధిక్కరించిన యాంటీ డిఫెక్షన్ లా కిందకే వస్తారు. దాన్ని మరిచి సభ్యులు కండువా మార్చుకోలేదు ఇవన్నీ చెప్పడం కరెక్ట్గా ఉండదేమో. ఎందుకంటే ఈ చట్టం వల్ల బాగా నష్టపోయినటువంటి పార్టీ అంటే మన రాష్ట్రంలో నష్టపోయినటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. లాస్ట్ టర్మ్లో వాళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం కాంగ్రెస్ పార్టీ లేకుండా అయిన పరిస్థితి వచ్చింది. అవును, ఇప్పుడు దాని వల్ల వాళ్ళు ఎంత నష్టపోయి ఉన్నారో దాన్ని గ్రహించే వాళ్ళు బిహేవ్ చేస్తారని, కాంగ్రెస్ పార్టీ బిహేవ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ రెండోది ఏంటంటే స్పీకర్ కూడా టైం లేదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవకాశం స్పీకర్కు ఖచ్చితంగా ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు డైరెక్షన్ల ప్రకారమే త్వరలోనే స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆశిస్తున్నారు కూడా.
థ్యాంక్ యూ సత్యప్రకాష్ గారు. మొత్తానికి యాక్ట్ మాత్రం రావాలి, చట్టం ఉన్నప్పటికీ దాంట్లో లోపాలు లేకుండా ఒక స్పష్టమైన చట్టాన్ని తీసుకొచ్చి అన్ని పార్టీలు సమిష్టిగా ఉంటేనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని సత్యప్రకాష్ గారు అంటున్నారు. అయితే లీగల్గా ఉన్న అంశాలు ఏంటి? ఎందుకంటే ప్రతిసారి మనకు లీగల్గా ఉన్న అంశం ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టు పరిమితులు ఏంటి, స్పీకర్ పైన యాక్షన్ తీసుకోవచ్చా, స్పీకర్కి ఆదేశించవచ్చా, సూచించవచ్చా, ఈ రెండు అంశాలు ఎప్పుడు మనకు తెరపైకి వస్తున్న నేపథ్యంలో దీనికి లీగల్గా ఉన్న సమస్యలు ఏంటి? ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. అరుణ్ కుమార్ గారు, నమస్తే అండి. ఎట్లా చూస్తారండి? అంటే రాజకీయ పార్టీల వాదన విన్నాము, పొలిటికల్ అనాలిసిస్ట్ కూడా చాలామంది దీనికి చెప్తుంటారు, కానీ ఈ సమస్యకు పరిష్కారం మాత్రం లభించట్లేదు. ప్రతిసారి ఇది చర్చ జరుగుతుంది, సుప్రీంకోర్టు అయితే హాట్ కామెంట్స్ చేస్తుంది, కానీ మళ్ళీ స్పీకర్ దగ్గరకు వచ్చే వరకు మాత్రం ఎక్కడో బ్రేక్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. నాట్ ఓన్లీ హాట్ కామెంట్స్ సార్, సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది క్రాస్ టాక్ని మీరు పెద్దగా చేసి మీడియాలో దాన్ని హైప్ ఇవ్వద్దు అని చెప్పింది. ఆర్డర్ కాపీలో ఉన్నవి మాత్రమే మీడియా దానికి హైప్ ఇవ్వాలి అని చెప్పింది. ఈరోజు మన స్పీకర్ కేసు విచారణకు వచ్చినప్పుడు, తెలంగాణ కేసు విచారణకు వచ్చినప్పుడు జడ్జి గారు ఏదైతే కామెంట్ చేసినారో సిజే గారు, అది ఆర్డర్ కాపీలో లేదు. అంతేకాకుండా నిన్న క్లారిటీ వచ్చింది. రాజ్యాంగం అందరికీ 3 అంగాలకు ఇచ్చిన హక్కులను పారదర్శకంగా ఉన్నా కూడా అడ్డుగోడలు ఉన్నాయి, ఒకరి మీద ఒకరు ఓవర్ రైడ్ చేయకూడదని. నిన్న క్లియర్గా అదే చీఫ్ జస్టిస్ నిన్న క్లియర్గా చెప్పినారు. 3 నెలలు అనే వ్యవధి బిల్లులకు సంబంధించి సంతకాలు పెట్టడానికి గవర్నర్కి, రాష్ట్రపతి గారికి ఎటువంటి కాల పరిమితి లేదని చేతులు ఎత్తేసింది సుప్రీంకోర్టు. అంటే అర్థం చేసుకుంది, రాను పరిస్థితులను బట్టి మారతాయి కేసులు. ఇంకా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగా, టిఆర్ఎస్ 9.5 సంవత్సరాలు ఒక రకంగా, ఇప్పుడు మళ్ళా ఇంకొక రకంగా వ్యవహరిస్తారని మనం ఊహిస్తాం, మనం మాట్లాడుకుంటాం అంతే తప్ప అక్కడ వాళ్ళకి ఏం ఉపయోగం ఏం లేదు, లాభం ఏం లేదు. స్పీకర్ గారికి అది న్యూట్రల్ పోస్ట్, ఆయనకు వచ్చే లాభమైంది దీన్ని నా తాత్సారం చేస్తే. 100% ఆయనకు వచ్చే లాభం ఉండదు. కాబట్టి గతంలో చెప్పినట్టు క్రాస్ టాక్స్ని పట్టుకొని దాని ఆధారంగా ఏదో జరిగిపోతుంది అని చెప్పడం మాత్రం 100% తప్పు. స్పీకర్ ట్రిబ్యునల్ అనేది పూర్తిగా ఒక మధ్యస్థంగా ఉంటుంది అంతే తప్ప స్పీకర్ని మేము అరెస్ట్ చేస్తాం, జైల్లో ఉంటావాను అనే మాటలు ఏదో చెప్పొచ్చు, కొన్ని సందర్భాల్లో నోరు జారొచ్చు అంతే తప్ప అది ఆర్డర్ కాపీలు అయితే లేదు కదా. అంటే స్పీకర్ అధికారాన్ని తప్పుపట్టట్లేదు, ఏమీ చేయట్లేదు, కానీ స్పీకర్కున్న అధికారాలని చెప్పండి, ఇంకోటి ఏం చెప్పండి, దాన్ని బేస్గా చేసుకొని ఒక రాజకీయ పార్టీని ఇబ్బంది పెట్టి, అది ఏ రాజకీయ పార్టీ కానీ గత ఈ పార్టీ చేసినొచ్చు, ఆ పార్టీ చేసినొచ్చు, కానీ ఒక ఫుల్ స్టాప్ అయితే ఎక్కడో చోట్ల పడాలి కదా. డెఫినెట్గా సార్, టైం టు టైం ఫోర్టిఫై చేసుకోవాలి. అదే కదా రాజ్యాంగం అంటేనే, అది మనకు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ గైడ్ లైన్స్. ఇక్కడ సుప్రీంకోర్టు చేస్తుందా, పార్లమెంట్కి అధికారం ఇస్తుందా అనేది కాదు, ఎవరికంతలకు బిజినెస్ రూల్స్ ఇవి, కేవలం బిజినెస్ రూల్స్ అందరు కూర్చొని, అన్ని పార్టీలు కూర్చొని స్పీకర్ గారు పిలిచినప్పుడు మాడిఫై చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి చేపించుకోవాలి అంతే తప్ప మనం అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు తాత్సారం చేయాలి, 4 సంవత్సరాలు తాత్సారం చేయాలి, మన టెన్యూర్ అయిపోయిన తర్వాతనే మనం ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని ఒక ప్రభుత్వానికి ఒక రకంగా, ఒక ప్రభుత్వానికి ఒక స్పీకర్ గారు ఇంకో రకంగా అయితే ఖచ్చితంగా ఉండదు. మరి అంటే 26 మంది వచ్చే వరకు వెయిట్ చేసి పార్టీని క్లోజ్ చేపించడం, మరి రేవంత్ రెడ్డి గారికి పాపం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన నిధులు లేవు కదా. అందుకే ఇంతకుముందు ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు చేతులు ఎత్తేసిండ్రు ఏదేదో మాట్లాడుతున్నారు. సారు సీనియర్ ఆయన దేవిప్రసాద్ గారు, ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారు కట్టింటే ఈ 36 మంది ఏంటి సార్ కర్మ, ఇంకా పక్క రాష్ట్రం వాళ్ళని కూడా కొనుక్కునేటోళ్ళేమో. కానీ అదే ఎంతమంది బాగుపడ్డారో కాళేశ్వరం ప్రాజెక్టు కింద అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు అది తెలిసినందుకే కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేదే ఒక వరదాయిని, తెలంగాణ ప్రజలకు ఒక వరదాయినిగా ఆ లీకులు, దాని కింద వచ్చిన సీపేజ్, ఆ ప్రాజెక్టు జరిగిన ప్రమాదమే ప్రజలను మేల్కొల్పింది. తెలంగాణ ప్రజలు మేల్కొన్నదే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఏ విధంగా నిధులు నష్టపోయినరో తెలంగాణ ప్రజలు, 1,00,000 కోట్ల రూపాయలు తెలుసుకున్న తర్వాతనే తెలంగాణలో మ్యాండేట్ మారిపోయింది, తెలంగాణలో అధికారం వేరే పార్టీకి ఇచ్చినారు. అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ
థ్యాంక్ యూ అండి. మొత్తానికి రాజకీయ పార్టీలకు సంబంధించిన కామెంట్స్ ఒక రకంగా ఉంటున్నాయి. లీగల్గా సంబంధించినంత వరకు అనేక అంశాలు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యకు మాత్రం పరిష్కారం రావాలంటే ఒక చట్టం మాత్రం స్పష్టంగా రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో నెలకొన్న బిజినెస్ రూల్స్ ఓన్లీ బిజినెస్ రూల్స్ మాత్రమే మాడిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటది. బిజినెస్ రూల్స్ ఇంకా మార్గదర్శకాలు అన్ని పార్టీలు కలిసి కూర్చొని చేయాల్సిందే. ఇది ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను 4 నెలలనే నేను జడ్జిమెంట్ ఇస్తా, ఇంకో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 4.5 సంవత్సరాలకు మాత్రం నేను జడ్జిమెంట్ ఇస్తా, నేను అది నా ట్రిబ్యునల్ నా ఇష్టం అని చెప్పేసి అనేది ఉండదు కదా. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం సార్. మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మనకి ఇంకా లైన్లో ఉన్నారు. ఎట్లా చూస్తారండి? ఇందాక దేవిప్రసాద్ గారు మాట్లాడిన కామెంట్స్ కానీ ఇప్పుడు ఆయన డోర్స్ మూసివేశారంటే దానికి సంబంధించి కూడా కామెంట్ చేశారు. సో కాంగ్రెస్ పార్టీ అంతిమంగా ఎట్లా చూస్తుంది డెవలప్మెంట్ని? మ్యూట్ లో ఉన్నారు సార్. మానవతరాయ్ గారు మ్యూట్ లో ఉన్నారు. నేను ఇందాకే ఆయన మాట్లాడక ముందే చెప్పా, దెయ్యాలు వేదాలు వల్లిస్తే చెల్లదు, భూతాలు భగవద్గీత ప్రవచనాలు చెప్తే వినరు, సాతాను బైబిల్ వ్యాఖ్యలు చేస్తే ఎట్లుంటుంది చెప్పండి? చాలా విచిత్రంగా కానీ చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. కాబట్టి ఇలా నీతులు మాట్లాడుతున్నారు. అదే అంటున్న పార్టీ ఫిరాయింపుల చట్టం, స్పీకర్ విచక్షణ అధికారం, దాన్ని సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు వాస్తవంగా. నిన్న కలకత్తాలో ఏదో తీర్పు వచ్చిందని, అక్కడ ఏం తీర్పు వచ్చిందో కానీ ఇక్కడ పత్రికల్లో మాత్రం ఇంకేం హైకోర్టే వేటు వేసిందని చెప్పి అభ్యర్థిని ఆయన అనర్హుడు అని చెప్పి ప్రకటించిందని చెప్పి చెప్పారు. కానీ 10వ షెడ్యూల్లో దీన్ని చేర్చారు. కోర్టులు కూడా రాజ్యాంగ పరిధి దాటి రాజ్యాంగంలో ఏముందో దాన్ని అనుసరించే తీర్పులు ఇవ్వాలి. అంతేగాని ఇలా గవాయి గారు నిన్న తీర్పు చెప్పారు, గవర్నర్లు, రాష్ట్రపతి, తర్వాత ఏదే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటారో వాళ్లకు మనం హెచ్చరికలు చేయటం కాదు, సమీక్ష చేయమనేటువంటి సూచనలు మాత్రమే చేయాలి అని చెప్పి జోక్యం చేసుకోవద్దు, మితిమీరిన జోక్యం చేసుకోవడం తగదు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళని అడిగారు. దానికి ద్రౌపది ముర్ము గారు 143 నిబంధన కింద ఏంది మీరు మమ్మల్ని ప్రశ్నించడం ఏంది, అసలు మా అధికారాలు ఏందని రాస్తే వచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. కాబట్టి ఇదేదో అయిపోయింది అనుకోవడం పొరపాటు. కానీ నేను ఒక్కటే అంటున్నా, ఆ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా. 1985లో రాజీవ్ గాంధీ గారు ఆయారాం గయారాం సంస్కృతి పోవాలని తీసుకొచ్చినాం. తర్వాత దాని అమల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. చట్టంలో లొసుగులు ఆధారం చేసుకొని గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చూసింది. కానీ ఈరోజు మేము అట్లాంటి రేవంత్ రెడ్డి గారు చూడండి, ఎక్కడ మీటింగ్ పెట్టినా ఫామ్ హౌస్లో పడుకోకండి, కేసీఆర్ గారు రండి, సూచనలు ఇవ్వండి, ప్రశ్నించండి, నిలదీయండి. నిజంగానే మేము తలుపులు బార్లా తీసినట్లయితే కాళేశ్వరం నిధులు అవసరం లేదండి. నేను చెప్పిన కదా ఇందాక, బీఆర్ఎస్ పార్టీలో కుంపటి ఉన్నది, మూడు ముక్కలు అయిపోయింది. కవిత గారే బహిరంగంగా వచ్చి బయటకు వచ్చి సస్పెన్షన్ గురయ్యారు, బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ పార్టీ బతకదు, ఈ పార్టీ మునిగిపోయేది పడవ. కాబట్టి మునిగిపోయే పడవలో ఎవరు ఉంటారండి? ఎమ్మటే దూకేస్తారు. కాబట్టి అంటున్నాను, 10 మందే ఉన్నారు ఇప్పుడు అంటున్నారు, ఇంకో 15 మంది తలుపులు తెరిస్తే బార్లా వస్తారు. కానీ తెరవలే మేము. రాహుల్ గాంధీ గారు సంవిధాన్ బచావు అని చెప్పి రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఆ యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క సంవిధాన్ బచావు నినాదాన్ని మేము వారు వ్యాప్తి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటి ఈ పాటకల్లా అయిపోయేదండి. ఇంత ఎందుకు? మమ్మల్ని అంతే చేశారు కదా. ఆ రోజు కోర్టులు స్పందించలేదు, మేము వెళ్తే హైకోర్టు స్పందించలేదు, సుప్రీంకోర్టు స్పందించలేదు. స్పీకర్ మసూదనాచారి అయితే మేము వెళ్ళి కలిస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇవ్వలేదు. మా పార్టీలో గెలిచిన సబితా ఇంద్రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చారు. వాళ్ళండి మాట్లాడేది, నవ్వుతారండి. అందుకే నేనేమంటున్నా, ఇది గుర్తుపెట్టుకోండి, కర్మ సిద్ధాంతం ఉంటుంది. కాబట్టి మనకు పూర్వీకులు ఎప్పుడో చెప్పారు, మనం సత్కర్మ బీచ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలితం. అదేవిధంగా ఈ చోట కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే. వాళ్ళు చేసిన దుష్కర్మలను వాళ్ళు వెంటాడుతున్నాయి, మేం చేసింది కాదు. వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఎందుకు సస్పెండ్ చేయట్లేదు వాళ్ళని? కవిత గారిని సస్పెన్షన్ చేసినట్టు చేయమనండి వాళ్ళని. చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు? చేస్తే వాళ్ళకి స్వేచ్ఛ వస్తుంది. మనోహర్ గారు ఒక్క అంశాన్ని కూడా, ఎందుకంటే ఒక కొత్త అంశం కూడా తెరపైకి వచ్చింది. జూబ్లీ హిల్స్లో గెలిచిన ఊపుతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బంధువులకు వాళ్లకు దానికి సంబంధించి పారిశ్రామిక వాడలకు సంబంధించిన 9,000 ఎకరాలకు సంబంధించిన భూములను దారాదత్తం చేస్తున్నారు. దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని కాసేపటి క్రితమే కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ రకంగా ఉంటుందని కామెంట్ చేశారు. ఇప్పుడు కేటీఆర్ దోసుకోవటం అలవాటు వాళ్ళకి. ఇలా చెట్టు పుట్ట 10 ఏళ్ల కాలంలో ప్రకృతి సంపద మొత్తం కూడా పీల్చి పిప్పి చేసి పిండి చేసి ఒడిసిపట్టి వాళ్ళ పార్టీ ఖాతాల్లో వేసుకున్నారు. ప్రజా సంపద మొత్తం దోచుకున్నారు. పేదవాళ్ళకి ఇల్లు కట్టమంటే ఢిల్లీ నుంచి ప్రతి జిల్లా కార్యాలయంలో
అంగరంగ వైభవంగా పార్టీ కార్యాలయాలు కట్టారు, డబుల్ బెడ్రూమ్లు కట్టలేదు. చెట్లు కాబట్టి చెట్లు వాళ్ళకి నాటడం అలవాటు అంటే అయిపోయింది. కోనోకార్పస్ లాంటి విషవృక్షాలు నాటినరు. అదే వాళ్ళకి అలవాటైపోయింది దోచుకోవడం, ప్రకృతి సంపదను కానీ మొత్తం. ఇవాళ హైడ్రా ఏ విధంగా పేరుకుపోయిన చెత్తను మొత్తాన్ని, అక్రమాలను ఏ విధంగా బయటేస్తుంది, ప్రజల నుంచి ఎట్లా స్పందన వస్తుంది చూడండి. ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళే బిల్డర్లు, వాళ్ళే నాయకులు, వాళ్ళే అక్రమదారులు. చేసిన తప్పంతా చేసి ఆ తప్పును రేపు అరెస్ట్ అవుతారు కాబట్టి గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు. అదేవిధంగా డిఓపిటి నుంచి ఢిల్లీ నుంచి అరవింద్ కుమార్ ఐఏఎస్ కాబట్టి ఆయన అరెస్ట్ కనుక అనుమతి వచ్చినట్లయితే తప్పకుండా జైలుకు పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇది కక్షపూరితం కాదు. మేము కక్షపూరితంగా అయితే వచ్చిన మర్నాడు 2 నెలలో 3 నెలలో అసలు వచ్చిన విచారణ సంస్థ ద్వారానే లోపలే జైల్లో పెట్టే పరిస్థితి వచ్చేది. కానీ అవసరం లేదు. ఇది జాతీయ పార్టీ, దీనికి ఒక పద్ధతి ఉంటుంది. 9,000 కోట్ల ఎకరాలు దోచిపెడితే చెప్పమనండి. ఎట్లా ఉత్తమ మాటలు కాదు. ఇవాళ లేనిపోని అబద్ధాలు సృష్టించి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో విష ప్రచారం చేశారు, ప్రజలు ఎవరు నమ్మలేదు. 9,000 ఎకరాలు ఎట్లా ఇచ్చారో ఎవరికి ఇచ్చారో చెప్పమనండి. అవన్నీ ఉత్తమ మాటలు. కాంగ్రెస్ పార్టీ మీద బద్నాం చేయటం కోసం తాను అవినీతి చేసింది కాబట్టి దొంగే దొంగ అంటనమాట. దొంగే దొంగ అన్నట్టుంది కేటీఆర్ కథ మొత్తం కూడా. ఎన్ని వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఫామ్ హౌస్లు వాళ్ళకి? ఇలా 30-40 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ హైదరాబాద్లో ఇల్లు కట్టుకోలేకపోయారు ఎమ్మెల్యేలు. అట్లాంటిది 10 ఏళ్లలో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఫామ్ హౌస్, వందలాది కోట్ల ఆస్తు, వేలాది కోట్ల ఆస్తు పార్టీ ఖాతాలో ఏ విధంగా ప్రాంతీయ పార్టీ అది. మొన్న పుట్టిన ప్రాంతీయ 21-22 సంవత్సరాల పార్టీ అది. 150-139 సంవత్సరాలు చేరుతున్న కాంగ్రెస్ పార్టీ ఆస్తి 500 కోట్లు లేదండి. ఖాతాలో 500 కోట్లు లేవు. మరి బీజేపీలో 6,000 కోట్లు 7,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఈ 1,500 కోట్లు ఖరీదైన పార్టీ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఎట్లా వచ్చినాయి దానికి? అందుకే మన ఫార్ములా 1 రేసులు ఏం చేశారు? ఒప్పందాలకు ముందే నిధులు బదలాయింపు చేశారు ఫౌండర్ రూపంలో. అంటే వాళ్ళ యొక్క పార్టీ ఖాతాలో వచ్చి డబ్బులు పడ్డాయి. దొంగతనం బయటపడుతుంది. మీరు మిస్ వరల్డ్ నిర్వహించి ఎట్లయితే డెవలప్మెంట్ జరుగుతుందో ఈ కార్ రేసింగ్ వల్ల కూడా డెవలప్మెంట్ జరిగిందని బీఆర్ఎస్ అంటుంది. మిస్ వరల్డ్ లో ఎక్కడ కూడా దుబారా కాలేదు, ప్రభుత్వ సొమ్ము అనుదానం చేయలేదు. చిన్న ఎడిషన్, మీరు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంటున్నారు. అదే సామాజిక వర్గానికి సంబంధించి హైకోర్టులో ఒక గవర్నమెంట్ ప్లీడరు తన కొడుకుకి లారెన్స్ అండ్ మాయోలో 5 లక్షల రూపాయల గోల్డ్ ఫ్రేమ్ కొనిపెట్టిండు. అదే ఒక లారెన్స్ అంటే గతంలో ఉంటే పర్వాలేదు, ఇంటి కిరాయి కూడా కట్టలేని ఒక గవర్నమెంట్ ప్లీడర్ తన కొడుకుకు 5 లక్షల రూపాయల వర్తున్న గోల్డ్ ఫ్రేమ్ కళ్ళ దాలిపించిండు. కవిత గారు 20 లక్షల వాచ్ పెట్టుకున్నారు, ఖలీఫా బుర్జులో అపార్ట్మెంట్ కొనుక్కున్నారు అని ప్రత్యక్షంగా చూసినాం మనం కూడా. వాళ్ళ యొక్క ఫామ్ హౌస్లు, జన్వాడ ఫామ్ హౌస్ అన్నీ మనం చూసినాం. కాబట్టి కేటీఆర్ భయంతోనే, అరెస్ట్ భయంతోనే ఈ విధంగా ఆరోపణలు చేస్తాం. ఇప్పుడే అంటున్నాం మేము, గ్రూప్ 1 పెడితే అందులో ఆరోపణలు. ఎవరు అక్రమ గ్రూప్ 1 ఉద్యోగం కొన్నది ఎవరు అంటే చెప్పరు. హాల్ టికెట్ నెంబర్ చెప్పండి అన్నాడు. లంచం ఇచ్చింది ఎవరు, లంచం తీసుకున్నది ఎవరో చెప్పమంటే చెప్పరు. మేమే పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్లోనే మీరు అవసరం లేదండి ప్రతిపక్షం, కాంగ్రెస్లోనే ప్రతిపక్షం ఉంటుంది. కాంగ్రెస్ నాయకులే కొట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు నిరూపించమన్నారు. నిజంగానే నిరూపించండి అంటే ఎవరు నిరూపించరా? ఉత్తగేందంటే వాళ్ళు దొంగ కాబట్టి అవతల వాళ్ళని దొంగే దొంగ అనాల. ఇది కథ. ఇక్కడ నిజంగా 9,000 ఎకరాలు ఎవరు పంచారు, ఎట్లిచ్చారు? మా పైన అధిష్టానం ఉంది. ప్రాంతీయ పార్టీ లాగా ఆయనే మంత్రి, ఆయనే రాజు, ఆయనే అన్నట్టు ఉండదు. ఇది చాలా ఉంటుంది, బహుముఖ నాయకత్వం ఉంటుంది, మా పైన అధిష్టానం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చక్కగా పరిపాలిస్తుంటే, అవినీతి రహితంగా పరిపాలిస్తుంటే కళ్ళు చూసి కళ్ళు గుట్టి కళ్ళు ఎర్రబడి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాబట్టి జైలుకు పోతామనేటువంటి భయంతోనే ఈ విధమైనటువంటి వ్యాఖ్యానాలకు పాల్పడుతున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. సార్ మీరు 9.5 సంవత్సరాల నుంచి వచ్చిన ఆదాయం అంతా పోయింది కదా, 2 ఏళ్ల నుంచి ఆదాయం రావట్లేదు. బొక్కసంట్ల నుంచి తిరిగి ఖర్చు పెట్టాలంటే కడుపు మంట అంతే. అదే ఇప్పుడు వాళ్ళు పరిస్థితి ఏంటంటే పార్టీ ఖాతాలో తీయాలి. మన జూబ్లీస్ ఎన్నికల్లో ఇబ్బంది పడ్డారు కాబట్టి మాకు అది లేదు, మా సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష. అది గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ కాంగ్రెస్ సర్కారు. ఇది గుర్తుపెట్టుకోండి. కేటీఆర్ ఎన్ని వేషాలు వేసినా, ఎంత విష ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగల మాటలు నమ్మరండి. వారు ఎన్ని నీతి వాక్యాలు చెప్పిన, నేను చెప్పిన కదా, దెయ్యాలు వేదాలు చెప్తే నమ్ముతారా? అసలు వింటారా ప్రజలు? భూతాలు భగవద్గీత ప్రవచనాలు చెప్తే వింటారా? సైతాను బైబిల్ వాక్యాలు చెప్తే, ఖురాను వ్యాఖ్యలు చెప్తే వింటారా? కాబట్టి కేటీఆర్ ఎన్ని మాట ఇయ్యాలొచ్చి ప్రెస్ మీట్ ఎందుకు, గవర్నర్ గారు అనుమతి ఇవ్వగానే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. నిన్నటి నుంచి ఊదర కొడుతున్నారు కక్ష సాధింపు అని. నీ మీద అంటే రాజకీయాలు చేస్తే ఎంతైనా సంపాదించుకోవచ్చు, ప్రజలను లూటీ చేయొచ్చానే, అంటే ఏదైనా చేసుకోవచ్చారా? అట్లా కుదరదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. బాధ్యతాయుతంగా జవాబుదారితంగా ఉండాలి.
10 ఏళ్ళు మీరు పరిపాలిస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానని చెప్పి ప్రధానంగా అధికారంలోకి వచ్చారు. ఎంతమందికి కట్టారు మీరు? 2,97,000 ఇల్లు కడతానని చెప్పి 1,00,000 ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయారు. కానీ ఢిల్లీలో మీ పార్టీ కార్యాలయం, ప్రతి జిల్లాలో మీ పార్టీ కార్యాలయం, మళ్ళీ కోకాపేటలో 11 ఎకరాలు, ఈ విధంగా అవినీతికి పాల్పడ్డారు. ప్రజలు మిమ్మల్ని విశ్వసించట్లేదు. కాబట్టి మీరు ఎన్ని ఆరోపణలు చేసినా మీరే చెప్పండి, బయట పెట్టండి, ఎక్కడ చేశారు, ఎవరికి ఇచ్చారు? ఉత్తగా విష ప్రచారం అంటే గోబెల్స్ ప్రచారం అంటారు కదా, ఆ విధంగా ప్రచారం చేసి కాంగ్రెస్ మీద బట్టగాల్చి మీదేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మానవతరాయ్ గారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇటు బై ఎలక్షన్స్కి సంబంధించిన అంశం కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి మాత్రం మేము క్లారిటీతో ఉన్నాం. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అది, ఎందుకంటే అది మా పరిధిలో లేని అంశం. ఉప ఎన్నికలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్ని నియోజకవర్గాలకు వస్తున్నా అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంటే, బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీనికి సంబంధించినంత వరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కనుక ఈ మొదటగా జరిగే 2 నియోజకవర్గాలకు సంబంధించి మేము విజయం సాధిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.